సార్ మీ పేరు? నా పేరు షఫీవుల్లా అండి. యోగా మాస్టర్గా ఎక్కడ ప్రాక్టీస్ పొంది ఇక్కడ ఉన్న ఈ స్టేడియం వద్దకు వచ్చారు? యాక్చువల్గా నేను నిజంగా చెప్పాలంటే ఒక అథ్లెట్ని అండి, నేషనల్ అథ్లెట్ని, హడ్లర్ని. దేనికి సంబంధించి? నేను హడిల్స్ అంటే అథ్లెటిక్స్ అనమాట. హడిల్స్ 110 మీటర్ హడ్లర్ని. నాకు డిస్క్ ఇంజురీ అయింది, బాగా మజిల్ టియర్ అయిపోయిన తర్వాత దగ్గర మన గుంటూరులో ఉన్న ఫేమస్ డాక్టర్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఆ డిస్క్ ఇంజురీ అనేది క్రికెటర్స్గా జరిగేంత ఇంజురీ, అది ఎవరు కూడా దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయారు. యోగాలకు వెళ్ళిన తర్వాత కొన్ని అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి. అది మైల్డ్ బల్జింగ్ ఆపరేషన్ చేయాలి అన్నది మెయిన్ మెడిటేషన్ అండి. మెడిటేషన్లో అద్భుతమైన హీలింగ్ జరిగింది. ఎందుకంటే మెడిటేషన్ స్థితిలో మన శ్వాస అనేది మెయిన్ థాట్లెస్ స్టేజ్లోకి వెళ్తాం. ఎప్పుడైతే థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళామో విశ్వశక్తి బాడీలోకి 72,000 నాడులు అంటారు. ఆ నాడులు బ్లాకేజెస్ ఉంటాయి. ఇదంతా కొద్ది సబ్జెక్ట్ చెప్పుకోవాలంటే స్పిరిచువల్ సబ్జెక్టు. నేను తర్వాత ఈ స్పిరిచువల్ సబ్జెక్ట్ని చెప్దామని ట్రై చేస్తున్నప్పటికీ జనాలకు ఎక్కాలంటే ఎవరైనా కానీ ఫిజికల్ యోగానే ముందు యాక్సెప్ట్ చేస్తారు. కళ్ళు మూసుకుంటే ఏముంది, నిద్ర అనుకుంటారు. కానీ దాంట్లో ఉన్న గ్రహిస్తే కనుక చాలా ఉంది. నేను వచ్చేసేసి మన దీంట్లో వేదాద్రియం ఫిలాసఫీ నుంచి ఎంఏ యోగా, ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి ఇప్పుడు ప్రజెంట్. తర్వాత ఎన్ఐఎస్ అని చెప్పేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పంజాబ్, అక్కడికి వెళ్ళి హఠయోగా కోర్స్ చేశాను. చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు మా ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళకి నేను ఇట్లా యోగా ట్రైనింగ్ అన్ని టోటల్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైనా కానీ యాక్చువల్గా యోగా అనేది అందరికీ ప్రిఫర్ కాదని నేను చెప్తాను. అందరికీ కాదు. ఇప్పుడున్న దాంట్లో యోగా చేసే కెపాసిటీ అందరి శరీరాల్లో లేవు. ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు కూడా డైరెక్ట్ నేను యోగా చేయొచ్చును. కొన్ని ఫిజియో మూమెంట్స్, ఎందుకంటే నేను యాక్చువల్గా నా డిస్క్ ప్రాబ్లము, నీ ప్రాబ్లం, అన్ని ఇంజురీస్ ఉన్నాయి నాకు. ఆ ఇంజురీస్ మెయింటైన్ ఆ క్రానిక్ ప్రాబ్లం నుంచి మినిమం ఒక 2 years జాగ్రత్తగా ఎంత డోసు ఇది కరెక్ట్ దాని మీద ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. తెలియక ఇష్టం వచ్చిన ఫిజియోథెరపీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఎవరి బాడీని వాళ్ళే గ్రహించుకోవాలి. అది నేను యోగా ద్వారా తెలుసుకున్నాను. యోగా చేసుకుంటూ యోగాలో ఏ విధంగా అంటే ఆసనాలు అనేది అందరికీ ప్రిఫర్ కాదంట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసనాలు చేస్తే చాలామందికి ఇంజురీస్ అవుతాయి. ఆ ఆసనాలు చేసే స్థితిలో ఇప్పుడున్న మానవాళి లేదు. మెయిన్గా నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మెయిన్ మనం ఏమంటారు, ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అంటారు. ఎస్, ఇలా లేదు అసలు. వాళ్ళు బాలలు రేపటి రోజున ఎందుకు పనికిరాని సమాజంలాగా అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన మినిమం ఫిట్నెస్ స్కూల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసి ముందు పోయే కొంది ఈ పిల్లలు కనీసం ఎబిలిటీస్ అయితే ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఆహార విహార వ్యవహారాల్లో సరిగ్గా లేదు, సరైన నిద్ర లేదు, సరైన వ్యాయామం లేదు. ప్రతిదానికి కూడా వాళ్ళు బాగా సుఖం, ఎక్కడైతే గాంధీజీ గారు చెప్పినట్టు ఆరామ్ హరామ్ హే, ఎక్కువ సుఖాలు ఎక్కువ అయిపోయినాయి. ఎప్పుడైతే సుఖాలు ఎక్కువ అయిపోయినాయో శరీరం అనేది పనికిరాదు. ఏ వస్తువు అయితే వాడపోతో ఏ వస్తువు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏ వస్తువు అయితే వాడలేదో అది మరుగున పడిపోతుంది. అలా మన శరీరాన్ని మనం ఉపయోగిస్తే అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది. మన శరీరాన్ని ఉపయోగించడం తెలిస్తే చాలు, యోగా దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదని అంట. మన ధార్మిక గ్రంథాల్లో చెప్పింది కూడా ఏంటంటే పగలు కష్టపడటానికి రాత్రి నిద్రపోవటానికి. అలాంటిది మనం అంతా రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా హిందీలో ఒక సామెత ఉంది, పేర్ గరం పేట్ నరం దిమాత్ అంట. దీంట్లోనే మొత్తం వచ్చేసింది. పేర్ గరం అంటే మీరు ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీలో, పేట్ నరం అంటే మీరు తీసుకునే ఆహారం 5-6 గంటల్లో జీర్ణం అయిపోవాలి. దిమాగ్ తండ అంటే అనవసరమైన విషయాల్లో బుర్ర అనవసరంగా ఇచ్చేసుకోకూడదు. ఇలా ఈ సూత్రాన్ని పాటించినా మీకు మొత్తం ఈ చెప్పిన వాత పిత్త కఫాలు అనేవి ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతాయి. యోగా అంటే ఏంటి? వాట్ అబౌట్ యూ? నాకు తెలిసిన యోగా అనేది చెప్పాలంటే, ఎక్కువ యోగా గురించి నేనైతే ఎక్కువ ప్రచారం చేయట్లేదు అంత. యోగా అంటే ఇప్పుడు చేసేది కాదు, ఇప్పుడు పిల్లలు చేసేది కాదు, ఎవరు చేసేది యోగాలో లేదన్నమాట. అసలు యోగా అంటే ఏంటి? ఒక లైన్. ఫిజికల్ యాక్టివ్గా యోగా ముద్రలు కానీ ఆసనాలు చేసేదా, కాన్సన్ట్రేషనా, లేకపోతే లక్ష్యమా? అసలు ఇవన్నీ కాదు. ఒక మనిషి యోగ సిద్ధంలో ఉండాలి అంటే ఇవన్నీ చేస్తేనే యోగానా? అసలు మనిషి హ్యూమన్ యోగా అంటే ఏంటి, ఎలా ఉండాలి, యోగ సిద్ధి ఎలా లభిస్తుంది? టోటల్గా చెప్పాలంటే యోగా అనేది ఒక డిసిప్లిన్ అండి.
నేచర్ని ఫాలో అవుతూ అన్ని జీవరాశులు ఒక నేచర్ని ఫాలో అవుతున్నాయి. ఒక మానవుడు ఒక్కడే నేచర్ని విరుద్ధంగా వెళ్తున్నాడు. ఇదే మెయిన్. మీరు నేచర్తో ఫాలో అవుతూ అన్ని జీవరాశులతో పాటు ఉండగలిగితే అవి ఎట్లా ఉన్నాయో చూసుకొని ఫస్ట్ నుంచి వాటి పూర్వీకులు ఎలా ఉన్నారో అలాగే మిగతా ఉన్నాయి. మనం ఒక్కళ్ళం ఏంటంటే డెవలప్మెంట్ అనే పేరుతో ఇట్లాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమని చెప్పారంటే మనం ఆకాశాన్ని సంథింగ్ నాకు అంత గుర్తులేదు, ఆకాశంలో ఇదేమో ఇట్లా సముద్రాలను సముద్రంలో ఇచ్చేసాము, తీరా చూస్తే భూమి మీద బతకటం మర్చిపోయాం అన్నట్టుగా చెప్పాడు. అది వాస్తవం. మనం ఎక్కడెక్కడో అంతరిక్షంకి వెళ్తున్నాము, వాటర్లో ఇచ్చేసాము, తీరా చూస్తే భూమి మీద బతకటం అనేది మర్చిపోయాం. అంటే మనిషి అనేవాడు ఏంటంటే మనం చేసి మన బాధ్యతలు పనులు వర్క్ మీద కాన్సన్ట్రేషను, మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకుండా దినచర్యలో ఒక డిసిప్లిన్గా వెళ్ళే విధంగా ఉంటే అదే యోగా అంటారు. ఎస్ మేడం. అంత స్ట్రెస్ కూడా రావడానికి కారణం అంటే కోరికలు మేడం, అన్నెసరీ కోరికలు. మీరు ఉన్నదానితో తృప్తిగా ఉంటే రావు. అలా కాకుండా ప్రేమ. ఇప్పుడు మీరు కొంతమంది చాలామంది స్ట్రెస్ అంటే నేను ఒకటే చెప్తాను, మీరు చక్కగా ఒక జంతువుని తీసుకోండి, చిన్నపిల్లల్ని లాలించండి, లేదా నేచర్లోకి వెళ్ళిపోండి. హ్యూమన్ అంటేనే వాంట్స్కి ఎండింగ్ ఉండదు కదా, మరి అదే కదా రోగం అనేది. హ్యూమన్ అంటేనే వాంట్స్ కంటే మనకున్న కోరికలు ఎండింగ్ ఉండదు, మరి అదే కదా రోగం. ఆ కోరికలకి పరిమితి ఉంటుంది మేడం. ఆ పరిమితి మించి కోరికల వల్లే ఇవన్నీ వస్తున్నాయి. బుద్ధుడు అదే అన్నాడు, కోరికలే దుఃఖానికి కారణమని. కానీ ఉండాలి, పరిమితి ఉండాలి. దానికి మించి మనం మొయ్యగలిగిన దానికన్నా అధికంగా దానివల్లే స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ లేకపోతే అలా అని చెప్పేసి డెవలప్ అవ్వాలి. ఉండాలి, ఒత్తిడి ఉండాలి, ఎంతవరకు ఆరోగ్యమైన ఒత్తిడి ఉంది. దానికి మించి పడటం వల్లే ఈ మనకు రుగ్మతలు. మరి మీరు ఏదన్నా మాకు ఒక ఆసనం, అది ఏదన్నా ఒక హెల్త్ కంటే డైలీ ఒక 2 నిమిషాలు చేసుకుంటే మీ దినచర్యలో బాగుంటుంది, అలాంటి ఏదైనా ఆసనం ఉందా? నేను యాక్చువల్గా డైరెక్ట్గా ఇప్పుడు చెప్తున్న ఆసనం వచ్చేసేసి ఇది మెయిన్ అడ్వాన్స్ అండి. ఒక అథ్లెట్లకి, నేషనల్ అథ్లెట్స్కి లేదా క్రికెటర్స్ కానీ వీళ్ళకి బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బుమ్రా ఉన్నాడు, తనకు ఎప్పుడు చూసినా కానీ ఇంజురీ ఎక్కువ అవుతుంది. ఇలాంటి అడ్వాన్స్ ఆసనాలు చేస్తే, నేను చెప్పేది ఇప్పుడు వృచ్చికాసన గురించి, ఇలాంటి అడ్వాన్స్ ఆసనాలు వేయగలిగితే కనుక అలాంటి ఇంజురీస్, అలా హై స్టాండర్డ్ వాళ్ళకి ఇలాంటి అడ్వాన్స్ ఆసనాలు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు లాంగ్ లైఫ్ మన ఇండియాకి ప్రాతినిధ్యం వహించగలరు. ఓకే అండి. ఇప్పుడు వేయటానికే పనికి వస్తుంది, మామూలు వాళ్ళు వేసి వేయటానికి. బాడీ ఫ్లెక్స్గా వెనక్కి ఉండడం అంటే బాడీకి విరుద్ధం ఆపోజిట్లో మీరు చేశారు. దీనివల్ల మేజర్ పాయింటే ఉంటుంది, అది ఏంటిది? మేజర్ అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ లేకుండా. యాక్చువల్గా నేను డిస్క్ ఇంజురీ నుంచి ఓవర్కమ్ అయ్యాను. దానికి ఛాలెంజ్ అనమాట. యాక్చువల్గా నాతో అన్నారు, ఇంకా మీరు నడువు సంబంధించి ఏమి చేయలేరు అని డాక్టర్స్ అన్నారు. దానికి ఛాలెంజ్గా నేను సాధన చేశాను. ఇప్పుడు ఎవరు కూడా డాక్టర్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యలేవు అంటే చేశాను నేను. అంటే డాక్టర్ చదువునికి కూడా ఎదురు చెప్పగలిగేది యోగా. యోగా అనేది మీరు ఎవరైతే డాక్టర్లు శాసిస్తారు కరెక్టే, కానీ వాళ్ళు చెప్పిన మాటను కూడా విరుద్ధం చేసుకోవచ్చు ఈ యోగా ద్వారా. దీనివల్ల స్పైనల్ కార్డే కానీ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషనే కానీ స్ట్రెస్ కానీ మొత్తం తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ.